ముందుగా ఈరోజు ఇక్కడ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా రేపు యాక్చువల్గా శతవర్ధంతి రేపు మీరు మళ్ళీ తిరిగి మీ మండలాలలోనో లేకపోతే మీ కమిటీలలోనో విస్తృతంగా సభ్యులకు ప్రజలకు తీసుకువెళ్ళేందుకై ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు పెట్టుకున్నారు, నన్ను ఆహ్వానించారు. అందుకు ముందుగా నేను కొత్తగూడెం మన సిపిఎం జిల్లా కమిటీకి నా తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఆల్సో ఐ కన్వే మై థ్యాంక్స్ టు సుదర్శన్ గారు ఫర్ సజెస్టింగ్ మీ టు గో అండ్ స్పీక్ హియర్. ఇక్కడికి వెళ్ళి మాట్లాడమని ఆయన సుదర్శన్ గారు కూడా చెప్పారు గట్టిగా. అయితే నేను మొదట కొంచెం హెసిటేట్ చేశాను, ఎందుకంటే ఇది లెనిన్ శతవర్ధంతి కార్యక్రమం. అంటే అనేక ఏళ్లుగా బహుశా లెనిన్ రచనల గురించి చదివి లెనిన్ ఏమిటి అనేది మీరు తెలుసుకొని మీరు పనిచేస్తున్న ఒక సీరియస్ కార్యకర్తలు మీరందరూ. మీకు ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు లెనిన్ గురించి చెప్పేది ఏముంటుంది అనేది నా డౌట్ ఫస్ట్ ప్రధానంగా. అందుకే కొంచెం హెసిటేట్ చేశాను. నేను ఇప్పుడు మాట్లాడే విషయాలు కూడా నేను అనుకోవటం మీ అందరికీ తెలిసినవే అయి ఉంటాయి, కొత్తగా తెలియని విషయాలు ఏముంటాయి. అయినా ఒక కాన్షియస్ పొలిటికల్ యాక్టివిటీ కింద తీసుకొని దీన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళొక్కసారి ఆ ఘటనలన్నింటినీ కూడా పునశ్చరణ చేసుకొని మన రాజకీయ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో, మన రాజకీయ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయటంలో ఇది ఒక సందర్భంగా వాడుకోవాలి అని అనుకుంటున్నాం. కాబట్టి అన్ని విషయాలని మళ్ళీ మీతో మళ్ళీ కలిసి పంచుకోవటమే తప్ప నేనేదో కొత్తగా మీకు తెలియని విషయాలు చెబుతున్నానని నేను అనుకోవటం లేదు. ఐ నో దట్ యు ఆల్ నో దీస్ డీటెయిల్స్. మీ అందరికీ విషయాలు తెలుసని నేను నమ్ముతున్నాను. కాకపోతే మరొక్కసారి మన అందరం అనుకోవటమే అది. అయితే ఇప్పుడు లెనిన్ చనిపోయిన నాటి నుంచి ఇవాటి వరకు లెక్కేసుకుంటే మనకి 1924 నుంచి 2024 వరకు ప్రపంచం లెనిన్ ఎలా అర్థం చేసుకుంది అసలు? మనం సరే ఇక్కడ ఒక సిపిఎం సభ్యులుగా చాలా కీలకమైన ఒక వ్యక్తులుగా ఈ బాధ్యతను మోసేవాళ్ళుగా మనం ఎలా చూస్తున్నాము అనేది ఒక ఆస్పెక్ట్. ఆయన్ని వరల్డ్ మొత్తం ఎలా చూసింది, ప్రపంచం ఎలా అర్థం చేసుకుంది, ఏ ఫ్రేములో పెట్టి చూశారు ఆయన్ని, ఇది కూడా మనం కొంత అధ్యయనం చేయాలి. ఎప్పుడు దాని పట్ల ఒక ఎరుకతోటే ఉండాలి. అంటే గతాన్ని ఏ దృక్పథంతో చూడాలి, అది వర్తమానంపై ఏ రకమైన వెలుగులు ప్రసరింపచేస్తుంది, భవిష్యత్తుకు సంబంధించి ఏ రకమైన సూచనలు మనం దాని నుంచి లాగొచ్చు. ఇది మన ఫ్రేమ్వర్క్ జనరల్గా. ఇప్పుడు రష్యాలో యాక్చువల్గా ఆయన ఉత్థానం పతనం రెండు జరిగినాయి రష్యాలో చనిపోయిన తర్వాత. ఇక రష్యా బయట పాశ్చాత్య ప్రపంచంలో అయితే ఒక యాంటీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ, సో కాల్డ్ వెస్ట్రన్ డెమోక్రసీస్లో ఆయనపై ఒక నిరంతరమైన దాడి అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు ఆగింది కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఒక రచయిత ఏమన్నాడంటే, చాలామంది లెనిన్లు కనపడుతున్నారు మనకి ఇవాళ. మరీ ముఖ్యంగా అయితే ఒక ముగ్గురు లెనిన్లు అయితే
నేను గుర్తుపట్టగలిగే లెనిన్లు కనపడుతున్నారు నాకు. ముగ్గురు లెనిన్లు ఏంటంటే మనకు తెలిసిన లెనిన్, సిపిఎం పార్టీ శ్రేణులకు తెలిసిన లెనిన్, ఒక లివింగ్ లెనిన్, జీవించి ఉన్నాడు అనే ఒక భావనతో ఉన్నాం మనం. అంటే ఆయన ఐడియాలజీ జీవించి ఉంది అని. బోల్షివిక్ పార్టీ నాయకుడుగా, మొదటి విజయవంతమైన సోషలిస్ట్ విప్లవాన్ని పూర్తి చేసిన నాయకుడుగా అదొక లెనిన్ మనకు తెలుసు. ఆ తర్వాత కాలంలో స్టాలిన్ ఎరాలో స్టాలిన్ ఆయన అనుచరులు చూసిన కోణంలో ఒక లెనిన్ కనపడ్డాడు. ఈ లెనిన్కి ఆ లెనిన్కి కొంత తేడా ఉంది, ఎంతో కొంత తేడా ఉంది. ఆ తర్వాత కొంచెం బ్రెజ్నెవ్ పీరియడ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెరిస్ట్రోయికా, గోర్బచేవ్ టైం వచ్చేసరికి, ఈ సంస్కరణల వాదం రష్యాలో ముదిరిన తర్వాత మనం చూసే లెనిన్ డెఫినెట్గా వేరుగా ఉన్నాడు, వాళ్ళు చూపెట్టిన లెనిన్ వేరుగా ఉన్నాడు. ఇప్పుడు పుతిన్ పీరియడ్లో అయితే ఇంకా చాలా తేడా వచ్చింది. అంటే రష్యాలో చూసిన పద్ధతిలో మార్పు వచ్చింది, వెస్ట్రన్ వరల్డ్లో మార్పు వచ్చింది. అనేక కోణాల నుంచి ఆయన చూడటం మొదలైంది. ఇప్పుడైతే పుతిన్ కాలంలో ఆయన హిస్టరీలో ఒక పేజ్ వాళ్ళ లెక్కలో, అంతే, అంతకుమించి ఏం లేదు. ఆయన్ని ఒకప్పుడు క్యాపిటలిజం మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక పెద్ద తిరుగుబాటుదారుడుగా కూడా పెద్ద గుర్తిస్తున్నారా అంటే నాకు డౌటే వాళ్ళ మీద. ఒక దశలో ఉద్దానం ఎట్లా ఉంది అంటే అసలు మామూలుగా లేదు. చనిపోయాక వ్యక్తులు పెరుగుతారు, తగ్గుతారు, మీకు తెలుసు అది. ఆయా సందర్భాలను బట్టి వాళ్ళ కీర్తి పెరుగుతుంది, వాళ్ళ గురించిన చర్చ పెరుగుతుంది, వాళ్ళ గురించి తలుచుకోవటం పెరుగుతుంది. కొంతమంది తగ్గుతారు కూడా. స్టాలిన్ నుంచి బ్రెజ్నెవ్ పీరియడ్ వరకు ఆల్మోస్ట్ లెనిన్ దేశమంతా, రష్యాలో నాకు తెలిసి కొన్ని డజన్ల కొద్ది మ్యూజియంలు ఉన్నాయి ఆయన పేరుతో, విపరీతంగా. కొన్ని వేల బజార్లకు ఆయన పేర్లు ఉన్నాయి. ప్రతి నగరంలో ఏదో ఒక బజారుకు లెనిన్ స్ట్రీట్ ఉంటుంది పేరు. ఇప్పటికీ అట్లే ఉన్నాయి అవి. ఆయన 55 వాల్యూమ్స్ కలెక్టెడ్ వర్క్స్ 55 ఉన్నాయి మొత్తం. 52 ఏళ్లకే ఆయన చనిపోయాడు, కానీ 52 ఏళ్లలో చనిపోయిన జీవితానికి 55 కలెక్టెడ్ వర్క్స్ ఉన్నాయి. ఇవి కొన్ని కోట్ల కాపీలు ప్రచురించారు వాళ్ళు. రష్యాలో పబ్లిష్ అయినాయి, అనేక ఇతర దేశాలకు పంపబడ్డాయి. మనం తెలుగులో చూసాం, ప్రగతి ప్రచురణలని మాస్కో నుంచి. ప్రతి నెల లెనిన్పై వాళ్ళు ఒక సంపుటిని కూడా ప్రచురించారు, వచ్చినాయి బయటికి. నేషనల్ మార్క్సిజం లెనినిజం ఇన్స్టిట్యూట్ అని ఉంది ఒకటి మాస్కోలో, జాతీయ మార్క్సిజం లెనినిజం సంస్థ అని. దానికి ఒక స్పెషల్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో అయితే ఎవ్రీ రూమ్లో ఆయన జ్ఞాపికలు ఉంటాయి, ఏదో ఒక పీరియడ్కి సంబంధించి. 1870 నుంచి 82 వరకు ఒక గది, 86 నుంచి పలానా 1900 వరకు ఇంకో గది. ఇట్లా అనేక గదుల నిండా ఆయన జ్ఞాపికలు, ఆయన ఫోటోలు, ఆయన గురించిన విశేషాలు కారిడార్లతో సహా వదిలిపెట్టకుండా ఉంటాయి. అంటే ఆయన జీవితానికి సంబంధించిన జ్ఞాపికలతో ఆ బిల్డింగ్ అంకితం చేయబడింది. మీకు తెలుసు, మాసోలియంలో ఆయన శరీరం భద్రపరచబడి ఉంది. స్టాలిన్ భద్రపరిచారు దాన్ని. ఒక దశలో దాన్ని తొలగిద్దామన్న ఆలోచనలు వస్తే కూడా దానికి వ్యతిరేకంగా మళ్ళీ చర్చ నడిచింది, ఉంది అట్లాగే. కానీ పుతిన్ సమయం వచ్చేసరికి ఇవాళ ఆ గౌరవం ఆ దేశం ఇచ్చిందా అంటే అనిపించటంలా ఇచ్చినట్లు. లెనిన్ స్టాలిన్లలో
కొంచెం స్టాలిన్కి పుతిన్ ఎక్కువ గౌరవం ఇస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రష్యాను గెలిపించాడు అనే ఒక ఆరాధనా భావం ఏదో స్టాలిన్ పట్ల పుతిన్కు ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఉక్రెయిన్తో యుద్ధం చేసే సమయానికి ఆయన కారణాలు చెబుతూ ఇదంతా లెనిన్ చేసిన పొరపాటు, లేకపోతే ఇవాళ ఉక్రెయిన్ మీద మేము యుద్ధం చేయాల్సిన పరిస్థితి రాకపోయేది. ఎందుకంటే అసలు ఉక్రెయిన్ అనేదానికి జాతుల హక్కుని ఒకదాన్ని నిర్ణయించి రష్యాలో ఉండాలా, యుఎస్ఎస్ఆర్లో కలిసి ఉండాలా లేదా అనే హక్కుని వాళ్ళకే ఇచ్చివేయటం వల్ల వాళ్ళ ఉక్రెయిన్ వేరే అయిపోయింది. లేకపోతే అసలు ఉక్రెయిన్ అనే దేశం ఎక్కడిది? అదొక కృత్రిమ దేశం, ఒక ఆర్టిఫిషియల్ కంట్రీ అది. అసలు ఆ ప్రజలు ఫిక్టిషియస్ పీపుల్, కృత్రిమ ప్రజలు. ఇదంతా రిజల్ట్ ఆఫ్ లెనిన్స్ మిస్టేక్ అని ఆయన మాట్లాడాడు. ఇంత కాన్ఫ్లిక్టింగ్ వ్యవహారాలు ఉన్నాయి. ఇంకా డిక్టేటర్ అని, నియంత అని, దారుణ మారణ హోమం సాగించాడని పాశ్చాత్య మీడియా పెద్ద ఎత్తున కూడై ఎప్పుడూ కూస్తానే ఉంది. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వెస్ట్రన్ మీడియాకు సంబంధించిన వాళ్ళ రచనలు చూస్తే మీకు కనపడుతుంది అది. అంతేకాదు రష్యా నుంచి కూడా కొంతమంది ముఖ్యంగా ఉన్నాయి కదా, ఎక్కడైతే అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం జరిగింది అని అనుకుంటున్నామో ఆ స్థలంలోనే ఇంత భిన్నమైన అంచనాలతో ఉన్నారు కదా వాళ్ళు. మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి లెనిన్ని అనేది ఇవాళ మనం కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన ప్రశ్న. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మానవ పరిణామ క్రమంలో దీనికి ఒక ఎవల్యూషన్ ఉంది. మానవ పరిణామ చరిత్ర ఒకటి ఉంది ఎవల్యూషన్లో. ఎట్లాగైతే ఓవరాల్గా మనిషి పుట్టిన తర్వాత నిప్పు కనుక్కోవటం ఒక ముఖ్యమైన పరిణామం అని, యంత్రం కనుక్కోవటం ఒక ముఖ్యమైన పరిణామం అని, చక్రం కనుక్కోవటం ఒక ముఖ్యమైన పరిణామం అని, భాష ఒక ముఖ్యమైన పరిణామం అని ఎలా మాట్లాడుకుంటున్నామో మనం, అటువంటి పరిణామాల స్థాయిలో గడిచిన 100 ఏళ్ల కాలంలో బహుశా మరీ ముఖ్యంగా యూరప్లో గడిచిన 100 ఏళ్ల కాలంలో 1917 అక్టోబర్న జరిగిన సోషలిస్టు విప్లవం కంటే ముఖ్యమైన సంఘటన మరొకటి లేదని నేను నమ్ముతాను. చాలా ముఖ్యమైన సంఘటన, అద్భుతమైన సంఘటన, మానవాళి చరిత్ర క్రమాన్ని మలుపు తిప్పే ఘటన అది అని నేను నమ్ముతాను. అంత అద్భుతమైన సంఘటన ఆ రోజున జరిగింది. ప్రపంచ రాజకీయాలను పూర్తిగా మార్చివేసిన ఒక విప్లవం అది. పెట్టుబడిదారీ విధానంపై, దాని సామ్రాజ్యాలపై, అది ఆక్రమించిన వలసలని వదలగొట్టడంపై లెనిన్, ఆయన పార్టీ సాగించిన ఎదురు దాడి, దానివల్ల వచ్చిన ఫలితంగా మన ముందున్న విప్లవం, ఇది మనం ఆయన అర్థం చేసుకున్న పద్ధతి. దాని నాయకుడిగా లెనిన్ చూడాలి. అంత హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వ్యక్తిగా నేను ఆయన్ని పరిగణిస్తాను. అంటే నేను ఇప్పుడు చెప్పిన దానికి ముందు మాట్లాడిన పిక్చర్కి క్వైట్ అపోజిట్ పిక్చర్ కనపడుతోంది. ఎందుకు ఇట్లా ఉంది అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదే సమయంలో ఒక చిన్న పాయింట్ నేను స్పష్టంగా తెలుసుకునేది ఏంటంటే, ఆయనని గౌరవించినట్లు కనపడేవారు కూడా మనందరం చాలామందిని గౌరవిస్తున్నాం. మనమే కాదు, అనేక దేశాలలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు గౌరవిస్తూనే ఉన్నారు లెనిన్ని. లిబరల్స్ గౌరవిస్తారు, డెమోక్రాట్స్ అనుకున్న వాళ్ళు గౌరవిస్తారు, ప్రజాస్వామ్యవాదులు అనుకున్న వాళ్ళు, మార్పు కోరుకునే వాళ్ళు అందరూ గౌరవిస్తారు. వాళ్ళు కూడా ఆయనని చదవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతోంది ఇవాళ. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇటువంటి భయంకరమైన అభిప్రాయాలు
సమాజంలో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి, వెస్ట్రన్ యూరోప్లో ఉన్నాయి, వెస్ట్రన్ వరల్డ్లో ఉన్నాయి అని అంటే ఒకటి అసలు ఆయన ఎవరో చదవకుండానే ఏర్పరచుకున్న అభిప్రాయాలు, విని ఏర్పరచుకునే అభిప్రాయాలు, ఆయనను అభిమానించే వాళ్ళు కూడా చదివి చెప్పకపోవటం వల్ల వచ్చిన అభిప్రాయాలు. ఇంకా స్పష్టంగా మాట్లాడుకోవాలి అంటే మనం మన పని చేయకపోవటం వల్ల వచ్చిన అభిప్రాయాలు. ఇది మనం దీని మూలంగానే తప్పుడు వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు, అపార్థం చేసుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారసులు అని చెప్పుకునే వాళ్ళు చదివి చెప్పటంలో పూర్తిగా వెనకబడ్డారు. దీని మూలంగా జరిగిన ఒక దుష్పరిణామమే ఇవాళ మనం చూస్తున్న అనేక రకాల వ్యాఖ్యానాలు అని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లెనిన్ లేకుండా 1917 అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం ఉంటుందా అంటే లేదు. ఈ సంగతి లియోన్ ట్రాట్స్కీ కూడా మాట్లాడతాడు, ఒప్పుకుంటాడు. ట్రాట్స్కీ కూడా అంగీకరించే పాయింట్ ఇది. తన రష్యన్ విప్లవ చరిత్రలో ఆయన ఇలా అన్నాడు లెనిన్ గురించి. లెనిన్ ఏమి విప్లవ పద్ధతులను సృష్టించిన విశ్వకర్మ ఏం కాదు. రెవల్యూషనరీ ప్రాసెస్ని ఆయన క్రియేట్ చేయలేదు. ఆయన ఒక ఆబ్జెక్టివ్ హిస్టారికల్ ఫోర్సెస్, చరిత్రాత్మక శక్తుల గొలుసు కట్టులో ఆయన ప్రవేశించాడు. తత్ఫలితంగా ఆయన ఆ హిస్టారికల్ ఫోర్సెస్కి నాయకుడిగా ఉన్నాడు, ఆ ఫలితాన్ని సాధించాడు. ఆయనే లేకపోతే బోల్షివిక్ పార్టీ ఒక అయోమయంలో పడి ఉండేది. మరీ ముఖ్యంగా ఎప్పుడు అనంటే 1917 ఫిబ్రవరిలో బూర్జువా ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైంది అనుకున్న తర్వాత 17 అక్టోబర్ నాటికి సోషలిస్టు విప్లవం వైపు పార్టీని, ప్రజలను సన్నద్ధులను చేసేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నప్పుడు, ఆయనే ఆ పీరియడ్లో లేకపోతే, ఆయన ఏప్రిల్ థీసిస్ మీ అందరికీ బాగా తెలిసిన విషయం అది, ఆయన ఏప్రిల్ సిద్ధాంతమే లేకపోయి ఉంటే బహుశా బోల్షవిక్కులు ఎక్కడో తెలియకుండానే మెన్షవిక్కులతోటి, ఎస్ఐలతోటి, సోషలిస్ట్ రెవల్యూషనరీస్ తోటి, ప్రావిజనల్ గవర్నమెంట్ తోటి కాంప్రమైజ్ అయి ఉండేవాళ్ళేమో అనే భయం ట్రాట్స్కీయే ఎక్స్ప్రెస్ చేశాడు. మనం మాట్లాడటం కాదు, ట్రాట్స్కీకే ఆ భయం ఉంది, బోల్షవిక్కులు రాజీ పడేవాళ్ళు అని. నో పార్టీ కెన్ బి రైట్ ఆల్ ద టైమ్. ఏ పార్టీ కూడా అన్నిసార్లు రైట్ అయి ఉండాల్సిన అవసరం లేదు, తప్పులు చేస్తారు. బోల్షవికులు కూడా ఒక ట్రెమండస్ ప్రెషర్లో ఉన్నారు. ఏది రైటు? ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ని ఏర్పరచాలి అని మెన్షవిక్కులు చేస్తున్న ఆర్గ్యుమెంటు ఆ రోజున బూర్జువా ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయిన తర్వాత, ఫిబ్రవరిలో అది సక్సెస్ అయింది అనుకున్న తర్వాత, ప్రావిజనల్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత, దాని నుంచి నెమ్మదిగా డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోకి మనం మారాలి అని మెన్షవిక్కులు చేస్తున్న ఆర్గ్యుమెంటు బాగానే ఉందనుకున్నారు చాలామంది బోల్షవిక్కులు, ముఖ్యులు అనుకున్నారు. కానీ లెనిన్ ఆలోచన మాత్రమే దానికి పూర్తిగా భిన్నంగా సాగింది. ఇది లెనినే లేకపోయి ఉంటే, లెనినే అంత జాగ్రత్తగా పట్టుకోకపోయి ఉంటే, ఆ 17 నుంచి 24, 25 తారీఖులలో రెడ్ ఆర్మీని ఆయన నడపకపోయి ఉంటే, ఆ సెయింట్ పీటర్స్బర్గ్, ఆ పెట్రోగ్రాడ్ అక్కడ కానీ, మాస్కో కానీ, ఇతర నగరాలలో కానీ ప్రభుత్వ స్థావరాలని, ఆ వింటర్ ప్యాలెస్ను, రైల్వే స్టేషన్లను వీళ్ళు ఆక్రమించుకోకపోయి ఉంటే చరిత్ర మరోలాగా ఉండేది. లెనిన్ చాలా జాగ్రత్తగా, ప్లాన్డ్గా ప్రతి అడుగు ముందుగా ఆలోచించి మరీ వేసి దాన్ని నడిపాడు.
లెనిన్ అంత అద్భుతమైన పాత్రను పోషించాడు. అంటే లెనిన్ లేకపోతే బోల్షవిక్ పార్టీ అంత పెద్ద ఎత్తున అంత సజీవంగా సాగేది కాదు. లెనిన్ లేకపోతే ఆ సీల్డ్ ట్రైన్లో జర్మనీ నుంచి ఆయన రాకపోయి ఉంటే రష్యాలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. లెనిన్ లేకపోతే బూర్జువా ప్రజాస్వామిక విప్లవం నుంచి సోషలిస్ట్ విప్లవం వైపు ఆ దేశం సాగి ఉండేది కాదు. లెనిన్ లేకపోతే సోషలిస్ట్ విప్లవమే లేదు. ఇది ఒక రకంగా ట్రాట్స్కీ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇవన్నీ నా మాటలు కాదు నేను చెప్తోంది. అయితే ఇక్కడ ట్రాట్స్కీ బయోగ్రాఫర్ ఒక అతను ఉన్నాడు, ఆయన జీవిత చిత్రం రాసే అతను ఐజాక్ డచర్ అని. ట్రాట్స్కీ ఇటువంటి అభిప్రాయాలు చెప్తున్నాడు ఏంటని ఆశ్చర్యపోయాడు. ఒక మార్క్సిస్టుగా మానవ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని కదా, మరి వర్గ పోరాటాల చరిత్రే మానవ చరిత్ర అయినప్పుడు ఆర్థిక వర్గ నిర్మాణాలే చారిత్రక మార్పుకి కీలకమని అంగీకరిస్తున్నప్పుడు ఎట్లా మనం ఒక వ్యక్తికి ఇంతటి పాత్రని ఆపాదిస్తాము? లెనిన్ లేకపోతే అక్టోబర్ సోషలిస్ట్ విప్లవమే లేదు, లెనిన్ లేకపోతే బోల్షవిక్ పార్టీ తప్పుదారి పడి ఉండేదేమో అని ఎట్లా మాట్లాడతారు మీరు? పైగా మాట్లాడుతున్నది ట్రాట్స్కీ, ఎలా మాట్లాడాడు ఇలా అని చెప్పేసి ఆయన బయోగ్రఫరే ఆశ్చర్యపోయాడు. ఈ సందర్భంగా మళ్ళీ వాళ్లే 1871 ఏప్రిల్లో కగెల్మన్ అనబడే వ్యక్తికి రాసిన లెటర్లో ఎలా అన్నాడో ఒక కోట్ చేశాడు. ప్రపంచ చరిత్ర నిజానికి ఒక రకమైన మార్మిక స్వభావంతో ఉంటుంది, ఇట్స్ ఎ మిస్టికల్ క్వాలిటీతో ఉంటుంది. ప్రమాదాలు ఏ పాత్ర పోషించనట్లయితే అవి ఆ స్వభావంతో ఉంటాయి. త్వరణం అంటే యాక్సలరేషన్ లేదా డిలే జాప్యం ఈ ప్రమాదాల మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ ప్రమాదాలంటే ఏంటివి? ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారి వ్యక్తిత్వం కూడా ఈ ప్రమాదాలలో భాగమే అన్నాడు. అంటే నాయకత్వం వహించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి కొన్ని సందర్భాలలో ఆ పరిస్థితులు త్వరితం చేయబడటమో జాప్యం కావటమో జరుగుతుంది. ఆయనంతటా ఆయన సృష్టించలేకపోవచ్చు ఆ కండిషన్ని. ఉదాహరణకి లెనిన్ జర్మనీకి వెళ్ళి ఇదే తరహా విప్లవాన్ని సృష్టించగలడా? అదే రోజున లేడు. జర్మనీలో కూడా మరి దాదాపు ఇదే రకమైన పరిస్థితులు ఎదురైనాయి కదా. బోల్షవిక్ పార్టీ లాంటి పార్టీని అక్కడ నిర్మించగలిగాడా? ఉందా? లేదు. ఎందుకు? ఆబ్జెక్టివ్ కండిషన్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా. ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఆ తరహా పార్టీ ఉన్నప్పుడు, ఆ తరహా శ్రామిక వర్గం ఉన్నప్పుడు, ఆ తరహా నేపథ్యంలో ఆ వ్యక్తులు తీసుకునే నిర్ణయాల మూలంగా కొంచెం ముందుకు కొంచెం ఆలస్యంగా విషయాలు జరుగుతాయి. ఆ మేరకు వ్యక్తుల పాత్రను మనం అర్థం చేసుకోవాలి. లెనిన్ పాత్రను కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి అనేది ఇవాళ సారాంశంగా వాళ్ళు చెప్పుకొచ్చిన పాయింట్. దీని మీద మీ అందరికీ బహుశా గుర్తే ఉంటుంది, ఫాదర్ ఆఫ్ రష్యన్ మార్క్సిజంగా చాలామంది ప్లెఖనోవ్ అని కూడా అంటారు, ప్లెఖనోవ్ ప్రొనౌన్సియేషను. ఆయన రాసిన పుస్తకం ఒకటి ఉంది, చరిత్రలో వ్యక్తుల పాత్ర అని ఒక పుస్తకం రాశాడు ఆయన. ద రోల్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ హిస్టరీ. చరిత్రలో వ్యక్తులు ఏం పాత్ర చేస్తారు అంటే ఆయన స్పష్టంగా ఆయన రాశాడు, మానవులు చరిత్రను నిర్మించే క్రమంలో మెన్ మేక్ హిస్టరీ, ఇండివిజువల్స్ దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. వ్యక్తులు అందులో భాగం అయి తీరుతారు ఖచ్చితంగా. అయితే ఈ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఈ వ్యక్తిత్వం తప్పనిసరిగా ఆ ఘటనల మీద ప్రభావం చూపెడుతుంది, ఆ ఈవెంట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఆ ఈవెంట్స్
బాగా జరగటమో జరగకపోవటమో ఆ వ్యక్తి నిర్ణయిస్తాడు, అతని క్యారెక్టర్ నిర్ణయిస్తుంది. అయితే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆనాటి సామాజిక అవసరాలు, ఆనాటి ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఇవి నిర్ణయించిన పాత్రలోనే ఇమడతాడు కానీ తనకు తానుగా కొత్త ఉత్పత్తి శక్తుల్ని ఆయన తయారు చేయలేడు, ఆయన కొత్తగా సృష్టించలేడు విషయాన్ని. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇందాక ఆ మాట అన్నాను, లెనిన్ గొప్ప నాయకుడే, కానీ జర్మనీలో ఇదే పని చేయగలడా వెళ్ళి అంటే ఆనాడున జర్మనీలో ఆయన పని చేయలేడు. రష్యాలో కాబట్టే చేయగలిగాడు. రష్యాలో అందుకు పరిస్థితులు అనుకూలించినాయి. ఆ పెట్టుబడిదారీ విధానం యొక్క అభివృద్ధి అట్లా నడిచింది. జార్ చక్రవర్తి మీద వ్యతిరేకత అలా పెరిగింది. ఇవన్నీ ఆయన బోల్షివిక్ పార్టీని నిర్మించుకుంటూ వచ్చిన పద్ధతి అలా ఉంది. పార్టీ ప్లే చేసిన రోల్ అంత అద్భుతంగా ఉంది. వీటన్నిటి ఫలితంగానే ఆయన పని చేయగలిగాడు. అంటే కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఆ సామాజిక నేపథ్యంలో ఉన్న ఉత్పత్తి శక్తుల పాత్ర, ఈ రెండింటి యొక్క సమన్వయంతో మనం విషయాల్ని అర్థం చేసుకోవాలి అనేది ప్రధానంగా మనం మాట్లాడదలుచుకున్న పాయింట్. ఇది ఇలా చూసినప్పుడు లెనిన్ శతవర్ధంతి సందర్భంగా 1917 సోషలిస్ట్ అక్టోబర్ విప్లవాన్ని విజయవంతం గావించటంలో లెనిన్ తీసుకున్న పద్ధతులేంటి, లెనిన్ ఎట్లా ఆ పార్టీని సన్నద్ధం చేశాడు, లెనిన్కున్న అభిప్రాయాలు ఏంటి, లెనిన్ రోల్ ఏంటి, ఇవాళ మనం దాని నుంచి తీసుకునే టేక్ అవే ఏంటి, మనం ఏం గుణపాఠాలు తీసుకుంటాం, ఆ గతం నుంచి మనం ఏ వెలుగుని నేటి వర్తమానం మీదకి ప్రసరిస్తాము, ఇది ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్. ఇప్పటిదాకా దీనికి సంబంధించిన పూర్వరంగంగానే ఇదంతా చెప్పుకొచ్చాను నేను. ఆయన చనిపోయినప్పుడు 1924లో హంగేరియన్ కమ్యూనిస్ట్ ఒక అతను జార్జి లూకాక్స్ అని ఒక అతను ఉన్నాడు. హంగేరియన్ జార్జి లూకాక్స్ ఒక గొప్ప మార్క్సిస్టు విమర్శకుడు, విశ్లేషకుడు కూడా. మంచి స్థానం ఉంది ఆయనకి. వెస్ట్రన్ నేరేటివ్లో కూడా, వెస్ట్రన్ ఇంటలెక్చువల్ నేరేటివ్లో కూడా చాలా రెస్పెక్ట్ ఉంది జార్జి లూకాక్స్ మీద. లెనిన్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింకర్ to have been produced by the revolutionary working mass class movement since Marx. మార్క్స్ తర్వాత శ్రామిక వర్గ ఉద్యమాలు, విప్లవాత్మక శ్రామిక వర్గ ఉద్యమాలు సృష్టించిన అతి పెద్ద లేదా గొప్ప ఆలోచన పరుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది లెనినే అని జార్జి లూకాక్స్ మాట్లాడాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్క్స్ నుంచి ఆయన సరాసరి లెనిన్కి వచ్చాడు. మధ్యలో చాలామంది ఉన్నారు. మధ్యలో ఎంగెల్స్ ఉన్నాడు. ఆ మాటకొస్తే ఇంకా అనేక మంది, బెర్న్స్టీన్ ఉన్నాడు, ప్లెహనోవ్ ఫాదర్ ఆఫ్ మార్క్సిజమే ఉన్నాడు, పాల్ లఫార్గ్ ఫ్రాన్స్లో ఉన్నాడు, లీబ్నిక్ వేరే దేశంలో ఉన్నారు, రోజా లగ్జంబర్గ్ ఉంది, చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ దాటి లెనిన్ దగ్గరకు వచ్చి ఆగాడు ఆయన, జార్జి లూకాక్స్. మార్క్స్ తర్వాత నెక్స్ట్ ప్లేస్. బహుశా దీని మీద మనకేమీ అస్పష్టత కూడా లేదు. మనం స్పష్టంగా అందుకనే మార్క్సిజం, లెనినిజం ఇమ్మీడియట్గా అక్కడికే వచ్చి పడ్డాం మనం. మనకు కూడా ఆ విషయంలో స్పష్టత ఉంది. లూకాక్స్కి ఏ రకమైన స్పష్టత ఉందో మనకు కూడా అదే స్పష్టత ఉంది. ఏంటి మార్క్స్ తర్వాత లెనినే అనే మాట, ఇంత పెద్ద మాట ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అంటే, ఒకటి మార్క్స్ని ఎంగెల్స్ని విడదీసి చూడలేము. ప్రధానంగా ఎంగెల్స్ ఏమైనా చేశాడు అనంటే మార్క్స్ రచనలకు కొనసాగింపు చేశాడు, లేదు అనంటే మార్క్స్కి సంబంధించిన రచనలకు పునాది తయారు చేశాడు, మార్క్స్ రచనలకు కావలసిన శాస్త్రీయపరమైన ఒక సైద్ధాంతిక మద్దతును కూడగట్టాడు అనేక రంగాల నుంచి. ఇది ఎంగెల్స్ చేసిన కృషి. అంటే మార్క్స్ వెలుగులోనే సాగింది అదంతా. అందుకని అక్కడ ఎంగెల్స్ని ప్రత్యేకంగా తీసుకోకుండా వదిలివేశారు వాళ్ళు.
ఇక అక్కడి నుంచి లెనిన్ దాకా ఎందుకు వచ్చాడు, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అనుకుంటే, మీరు గమనించండి, మార్క్సిజాన్ని ఒక సిద్ధాంతంగా తీసుకొని దానిని మళ్ళీ ఆచరణలో కూడా చాలా సీరియస్గా అప్లై చేసి తన కమ్యూనిస్టు పార్టీ ద్వారా విజయవంతమైన విప్లవాన్ని పూర్తి చేసిన మొట్టమొదటి నాయకుడు లెనిన్. అంటే ఇంటలెక్చువల్ థాట్ ఉంది, ఆలోచన ఉంది, ప్రాక్సిస్ ఆచరణ ఉంది. ఈ రెండిటి కాంబినేషన్లో నిలబడ్డ మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది లెనినే ఫస్ట్. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, లెనిన్ ఒక పార్టీ నాయకుడా, ఒక మేధావా? ప్రధానంగా మీరు ఎలా చూస్తారు ఆయన్ని అంటే చూడటం చాలా కష్టం. రెండిటిలో దేని పాత్రని తక్కువ చేయలేం మనం. ఆయన ఎంత అసామాన్యమైన నాయకుడో, బోల్షవిక్ పార్టీని ఎంత బ్రహ్మాండంగా నడపగలిగాడో, అంతే అద్భుతమైన మేధావి కూడా. అది తెలుసు. 1870లో ఆయన జన్మించాడు. మూడవ సంతానం ఆయన. తండ్రి స్కూల్స్ ఇన్స్పెక్టరు, తల్లి టీచర్గా చేసి మానేసింది వీళ్ళ కోసం అని చెప్పేసి. అన్న అలెగ్జాండర్ని జార్ చక్రవర్తులు ఉరిదీశారు. ఎందుకంటే ఆ జార్ చక్రవర్తిని చంపే కుట్రలో ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి నేరం మీద ఆయన్ని ఉరిదీశారు. తండ్రి సుమారు 52-50 ఏళ్ల వయసులోనే ఆయన బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి చనిపోయాడు. సడన్గా ఇదంతా ఒక 2 ఏళ్ల గ్యాప్లో జరిగిపోయింది. ఈయనకి అప్పటికి చదువు పూర్తి కాలేదు. ఈయన యూనివర్సిటీలో అప్పుడే ఎంటర్ అయి ఉన్నాడు. ఒక్కసారిగా మూడవ వాడైన ఈ వ్యక్తి మీద కుటుంబం అంతా ఆధారపడ్డది. కుటుంబం మొత్తం ఈయన చుట్టూ రివాల్వ్ అవుతోంది. అక్క ఒకళ్ళు ఉన్నారు, చెల్లెలు ఒకళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. దీన్ని ఒక్కసారిగా ఒక ముద్ర పడింది కుటుంబం మీద. రాజహంతకులు అనే ఒక ముద్ర పడింది కుటుంబం మీద. రాజహంతకులు కావటం కోసం ప్రయత్నం చేశారు కొని, రెజిసైడ్ అనేది. ఈ నేపథ్యం నుంచి ఆయన అకుంఠిత దీక్షతో, కఠోర శ్రమతో, చదువులో ఎప్పుడూ కూడా ఫస్ట్ ఉంటూ, తాను చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడల్ కొట్టి, లా డిగ్రీ పూర్తి చేసుకొని, ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించి, ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత ఈ ఉద్యమాల్లో చాలా విస్తృతంగా చదువుకొని, మార్క్సిజంతో పరిచయంలోకి వచ్చి, మార్క్సిజాన్ని చాలా సీరియస్గా అధ్యయనం చేయడం మొదలుపెట్టి, ఆ తర్వాత అనేక సందర్భాలలో ఆయన యూరప్లో ఎక్కువ కాలం గడిపి, లండన్లో గడిపి, స్విట్జర్లాండ్లో గడిపి, ఫిన్లాండ్లో గడిపి, జ్యూరిచ్లో గడిపి, అనేక ఇతర దేశాల్లో గడిపి, పార్టీ అవసరాల మేరకే, పార్టీ సూచించిన పద్ధతుల్లోనే గడిపి, ఈ పార్టీని నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగినటువంటి ఒక అద్భుతమైన మేధావి ఆయన. చాలా చిన్న వయసులో, నాకు తెలిసి డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ రష్యా అనబడే ఒక కీలకమైన పుస్తకం అది. చాలా చిన్న వయసులో ఆయన దీనికి సమాచారాన్ని సేకరించుకోవటం 20-22 ఏళ్ల వయసులోనే మొదలుపెట్టాడు ఆ పని. 30 ఏళ్ళ నాటికి పుస్తకం బయటకు వచ్చింది ఆయనకి. 1870 కదా, అరౌండ్ 30 years అప్పుడు ఆ పుస్తకంతో బయటకు వచ్చాడు ఆయన. రష్యాలో పెట్టుబడిదారీ విధానం ఎలా అభివృద్ధి చెందింది అనేది సశాస్త్రీయంగా ప్రూవ్ చేశాడు దాంట్లో. ఒక మేధావిగా, లేకపోతే ఒక పార్టీని నడిపించేటువంటి, ఐరన్ డిసిప్లిన్తో నడిపించేటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడా అని అంటే ఇలాంటి కాంబినేషన్, ఇది ఒక అరుదైన కాంబినేషన్. బహుశా మళ్ళీ చరిత్రలో 2 ఆ స్థాయిలో మేళవించిన వ్యక్తిని మనం చూడం. మేబీ చాలా లేట్గా మనం మళ్ళీ చైర్మన్ మావో గురించి చెప్తారు, అదే మాట. ఇక్కడ హోచ్మిన్ గురించి కూడా చెప్తారు, ఎంతో కొంత కాస్ట్రో గురించి కూడా చెప్తారు. కానీ బట్ డెఫినెట్గా నాట్ ఆన్ ద స్కేల్ ఆఫ్ లెనిన్ స్థాయిలో కాదు వీళ్ళెవరు కూడా. మార్క్స్కి నెక్స్ట్ ఇమీడియట్గా ఆ స్థాయిలో ఈ మార్క్సిజాన్ని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళిన ఖ్యాతి దక్కించుకున్నవాడు లెనిన్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
ఏంటి ఆయన ఆయన ప్రధానంగా ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్ నేను అనుకోవటం, ద యాక్చువాలిటీ ఆఫ్ ద రెవల్యూషన్ అండి. అంటే విప్లవంలో వాస్తవికత ఎంత, ఇది ఆయన మేజర్ కాంట్రిబ్యూషన్. అసలు ఒక సోషలిస్ట్ విప్లవం సాధ్యమే అని, అది సోషలిస్ట్ విప్లవమే అవ్వాలని ముందుగా ఆయన నమ్మాలి. బోల్షివిక్ పార్టీని నమ్మించాలి, ప్రజలను కూడా అందుకు సిద్ధం చేయాలి. పార్టీని ప్రజల్ని సిద్ధం చేయాలి అని అంటే ఆ నమ్మకం ఆయనలో చాలా బలంగా ఉండాలి. ఆయన నమ్మాడు. మొట్టమొదట్లోనే పార్టీకి కార్యక్రమం రాసుకునేటప్పుడు తక్షణ కర్తవ్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు అని ఒక బుక్ ఆయన ఒక డ్రాఫ్ట్ తయారు చేశాడు, పార్టీలో పెట్టాడు. దాంతో మెన్షవిక్కులు చాలా పోటీ పడ్డారు. కాంగ్రెస్లో, పార్టీ కాంగ్రెస్లో, రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ, RSDLP అంటారు కదా, ఆ పార్టీకి జరిగిన కాంగ్రెస్లో మహాసభల్లో మెన్షవిక్కులు, బోల్షవిక్కులు ఈయన పెట్టిన డ్రాఫ్ట్ మీద చర్చోపచర్చలు చేసి ఓట్లు వేసి చివరికి తీర్మానాలు ఆమోదించుకున్నారు. ఆ ఆమోదించే క్రమంలో ఆయన ఆ రోజునే చాలా క్లారిటీతో ఉన్నాడు. తక్షణ కర్తవ్యాల్లో ముందు స్పష్టంగా చెప్పాడు, బూర్జువా ప్రజాస్వామిక విప్లవం జరగాలి, కార్మిక వర్గ నాయకత్వాన జరగాలి. కార్మిక వర్గమే లీడర్షిప్, దానికి కూడా ప్రొలెటేరియట్ లీడర్షిప్లోనే ఈ బూర్జువా ప్రజాస్వామిక విప్లవం కూడా జరుగుతుంది. తర్వాత సోషలిస్ట్ విప్లవం జరగాలి. ఈ సోషలిస్ట్ విప్లవంలో ఖచ్చితంగా దీని తర్వాత కార్మిక వర్గ నియంత్రణతోనే, ప్రొలెటేరియట్ ఆఫ్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియట్ స్పష్టంగా చెప్పాడు ఆయన. దీని మీద మెన్షవిక్కులు చాలా ఆయనతోటి పేచీ పడ్డారు. మీకు ఇక్కడ నేను మెన్షవిక్కులు అని మాట్లాడుతున్నాను అంటే, నేను మీకు ఆ రష్యన్ పార్టీ చరిత్రలో బోల్షవిక్కులు ఎవరు, మెన్షవిక్కులు ఎవరు అనేది స్పష్టమైన ఐడియా ఉందనుకొని మాట్లాడుతున్నాను. మెన్షవిక్కులు అంటే దోజ్ హు ఆర్ ఇన్ మైనారిటీ, రష్యాలో వాళ్ళని మెన్షవిక్కులు అంటారు. దోజ్ హు ఆర్ ఇన్ మెజారిటీ వాళ్ళని బోల్షవిక్కులు అంటారు. ఒక పార్టీలోనే రెండు వర్గాలు, రెండు గ్రూపులుగా ఉన్నారు వీళ్ళు. బోల్షవిక్కులు ఒక గ్రూపుగా ఉన్నారు, మెన్షవిక్కులు ఒక గ్రూపుగా ఉన్నారు. లెనిన్ నాయకత్వాన ఉన్న వాళ్ళు బోల్షవిక్కులుగా ఉన్నారు, మోర్టావ్ నాయకత్వంలో ఉన్న వాళ్ళు మెన్షవిక్కులుగా ఉన్నారు. మెన్షవిక్కులు లెనిన్ వాదనతో అంగీకరించాల. వాళ్ళు బూర్జువా ప్రజాస్వామిక విప్లవంలో మన కార్మిక వర్గానికి ఏ పాత్ర లేదు, అది మన విషయం కాదు, అది ప్రజాస్వామికవాదులు, బూర్జువాలు, జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడి సాధించుకునే విప్లవం, అందులో మనకేమీ పాత్ర లేదు, నువ్వు కార్మిక వర్గం నాయకత్వం అని మాట్లాడుతున్నావు, ఇది జరగాల్సిన అవసరం లేదు అనేది మెన్షవిక్కుల ఆర్గ్యుమెంట్. అట్లాగే సోషలిస్ట్ విప్లవం గురించి వాళ్ళకేం పెద్ద పేచీ లేదు, కానీ ఇక్కడ ఈ పాయింట్లో చాలా పేచీ పడ్డారు ఆయనతోటి వాళ్ళు. ఈ పేచీ పడినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ఆయన మీరు పొరపాటు పడుతున్నారు, బూర్జువా వర్గం సంఖ్యలో పరిమితమైంది రష్యాలో, అభివృద్ధి చెందినటువంటి యూరప్ దేశాల బూర్జువా వర్గ స్వభావంతో దీన్ని పోల్చకండి. వీళ్ళు ఖచ్చితంగా రేపు కార్మిక వర్గానికి, రైతాంగానికి ఇవ్వవలసిన వెసులుబాట్లని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళకు భయం కలుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు అనంటే, ఆ ఫ్యూడల్ నొబిలిటీ, కులీనులు ఎవరైతే ఉన్నారో, రాజ్యం ఎవరి అండనైతే సాగుతుందో పరిపాలన, ఆ కులీన భూస్వామ్య వర్గంతో వీళ్ళు రాజీ పడతారు, బూర్జువాలు రాజీ పడతారు. వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఒకటై వాళ్ళు చివరికి ఈ కార్మిక వర్గానికి, రైతాంగానికి ద్రోహం చేస్తారు. కాబట్టి మనం ఆ రోజున కార్మిక వర్గం చొరవతో ముందుండకపోతే ఈ బూర్జువా వర్గానికి అంత ఎదిరించే స్వభావం లేదు, కాబట్టి వీళ్ళు లొంగిపోతారు, ఆ బూర్జువా ప్రజాస్వామిక విప్లవం రాదు
కార్మిక వర్గం యొక్క నాయకత్వం అవసరము అని లెనిన్ వాదించాడు. ఇది ప్రధానంగా బోల్షవిక్కులకి మెన్షవికులకి మధ్య ఉన్న తేడా. అది ఆయన అనుకున్నది రైట్ అయింది. చివరికి చరిత్ర ప్రూవ్ చేసింది ఏంటి అంటే లెనిన్ వాజ్ రైట్, మెన్షవిక్స్ వర్ రాంగ్. నిజంగానే అదే జరిగిన పరిస్థితి మనకు కనపడ్డది స్పష్టంగా తర్వాత కాలంలో. అందువల్ల ఆయన అక్కడ ఆ సందర్భంగా ఏమన్నాడంటే, అసలు మేము విప్లవం చేస్తాము, విప్లవం చేయగలము, దగ్గరలోనే విప్లవానికి మేము సంసిద్ధులమై ఉన్నాము అనే ఒక మానసిక సంసిద్ధతే మెన్షవికులకు లేదు అని ఆయన ఎత్తిపొడిచాడు. ఆయన యు ఆర్ నాట్ రెడీ ఫర్ రెవల్యూషన్. అసలు మీకు మనసుల్లో ఉందా ఈ దేశంలో విప్లవం వస్తుంది, ఆ విప్లవానికి నాయకత్వం వహించే బాధ్యత మనదే, మన పార్టీది, జరగబోతుంది అది అనుకుంటున్నారా? ఎప్పుడో జరుగుద్దిలే, తొందర ఏముంది అనుకుంటున్నారా? ఈ ప్రశ్న లెనిన్ మెన్షవికులను అడిగాడు. ఈ ప్రశ్న రెలవెంటా కాదా మనకి ఇవాళ? నేను అడుగుతున్నా మీ అందరినీ, ఈ ప్రశ్న రెలవెంటా కాదా? రెలవెంటే ఇవాళ, మనకు రెలవెంట్. ఇవాళ ఈ దేశంలో ఎన్ని పార్టీలు నమ్ముతున్నాయి? ఇవాళ మనం ఎంతమంది నమ్ముతున్నాం? మనం బూర్జువా ప్రజాస్వామిక విప్లవము లేదా సోషలిస్ట్ విప్లవము ఇవి జరగాలి, జరగబోతాయి, సమీప భవిష్యత్తులో దాన్ని సిద్ధించగలం, ఆబ్జెక్టివ్ కండిషన్స్ రెడీగా ఉన్నాయి, దానికి మనం దానికోసం ఏం చేయాలి అని ప్రెసిషన్గా, అయ్యో చరిత్రలో ఈ సంఘటన దాటిపోతే నాకు అవకాశం జారిపోద్దేమో, ఈ అవకాశాన్ని జారిపోనివ్వకూడదు అనేంత జాగరూకతతో, అంత జాగ్రత్తగా పార్టీని తయారు చేసుకొని తాను తయారయ్యి మెలకుగా ఉండి ఏ ఆపర్చునిటీ పోగొట్టుకోకుండా, అమ్మో మిస్ అయితే నాకు ఆపర్చునిటీ పోద్ది అనే భయంతో ఉన్నామా? లెనిన్ ఉన్నాడు ఆ రోజున. దట్ వాజ్ ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ లెనిన్ అండ్ మెన్షవిక్స్ ఆఫ్ దోస్ డేస్. మెన్షవికులకి ఆయనకి మధ్య ఉన్న అతి ప్రధానమైన తేడా అది. ఆయన స్పష్టంగా నమ్మాడు దాన్ని, ఎక్కడ కూడా ఆయన ఇసుమంత కూడా డౌట్ పడలేదు. ఆ బూర్జువా వర్గ స్వభావం మీద, దాని పిరికితనం మీద ఆయనకి స్పష్టమైన అంచనా ఉంది. పెజెంట్స్ని ఎట్లా కార్మిక వర్గానికి తోడుగా పట్టుకురావాలో ఆయనకు అవగాహన ఉంది. ఆయన వేగ్గా ప్రజలు అని మాట్లాడాల ఎప్పుడు. ఏ వర్గము దాని ప్రయోజనం ఏమిటి, ఆ వర్గం ఏ వర్గంతో కలపాలి, వర్గ చైతన్యం లేకుండా ఏ రోజు ఒక వాక్యం కూడా ఆయన మాట్లాడాల. మాట్లాడిన ప్రతి వాక్యము వర్గ చైతన్యంతోనే మాట్లాడాడు, వర్గ దృక్కోణం నుంచే మాట్లాడాడు. అందువల్ల ఆయనకి స్పష్టంగా ఈ వర్గాలని ఎట్లా సమాయత్తం చేయాలి, ఏ వర్గాలకు వ్యతిరేకంగా నిలపాలి, ఆ అవకాశాలు ఎట్లా అందిపుచ్చుకోవాలి, దానికోసం పార్టీని సమాయత్తం ఎట్లా చేయాలి, ఇదే ధ్యాస నడిచింది ఆయనకి. ఇది ఎంత స్థాయిలో సాగేది అని అంటే, ఆ రోజుల్లో కాంగ్రెస్ 1-2 డేస్లో కూడా జరిగేది కాదు. నాకు తెలిసి రెండవ కాంగ్రెస్ సుమారు 4 రోజుల పాటు సాగింది. విదేశాల్లో జరిగినాయి బోల్షివిక్ పార్టీ సమావేశాలు, ఈ పార్టీ ఆర్ఎస్డిఎల్పి సమావేశాలన్నీ చాలా సందర్భాల్లో కాంగ్రెస్లు విదేశాల్లో జరిగినాయి, అనేక సభలు. ఆ సభలో సభ్యత్వం ఎట్లా ఇవ్వాలి అనేది కూడా పెద్ద చర్చ జరిగింది మెన్షవికులకి లెనిన్కి మధ్య. బోల్షవిక్ పార్టీ తరపు నుంచి లెనిన్ ప్రపోజల్ ఏంటి అంటే, ఎవరైతే పార్టీకి అంకితమై, ఒకటి ఎంతో కొంత పార్టీకి ఆర్థిక సహకారం ఇవ్వాలి, పార్టీకి సమయం ఇవ్వగలిగి ఉండాలి, పార్టీ కార్యక్రమాన్ని నమ్మి పనిచేయడానికి సిద్ధపడి ఉండాలి, ఒక రకంగా చెప్పాలి అంటే ప్రొఫెషనల్ రెవల్యూషనరీస్గా ఉండాలి. ప్రొఫెషనల్ రెవల్యూషనరీస్, వీళ్ళ సంఖ్య చిన్నదా పెద్దదా అనే దాంతో నిమిత్తం లేదు, వీళ్ళు కట్టుబడి ఉంటే వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వండి, ఎవరికి పడితే వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వకూడదు. మనం ఖచ్చితంగా ప్రొలెటేరియట్ స్వభావంతో, శ్రామిక వర్గ స్వభావంతో, శ్రామిక వర్గ చైతన్యంతో ఒకడుగు ముందుండి పార్టీని నడిపించేందుకు సిద్ధపడిన వాళ్లకు పార్టీ మెంబర్షిప్ ఇవ్వండి అనేది ఈయన ఆర్గ్యుమెంట్. మెన్షవికుల ఆర్గ్యుమెంట్ అది కాదు. పార్టీకి ఆర్థికంగా సహకరించి, పార్టీ కార్యక్రమం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తే, అంగీకారం తెలియజేస్తే మెంబర్షిప్ ఇద్దాం మనం. మీరు అట్లా మెంబర్షిప్ ఇవ్వకపోతే మధ్యతరగతి జీవులందరూ కూడా మెంబర్షిప్లోకి ఇనెలిజిబుల్ అయిపోతారు, మన మెంబర్షిప్ బాగా తగ్గిపోద్ది.
మెంబర్షిప్ తగ్గిపోతే మనం ఏం చేస్తాం? ఇది మెన్షవికుల ఆర్గ్యుమెంట్. ఈ పాయింట్లో ఓటింగ్ జరిగితే మెన్షవికులే గెలిచారు. ఆ సభలో 28 ఓట్లు మెన్షవికులకు వస్తే 22 ఓట్లే లెనిన్కి వచ్చినాయి. తర్వాత క్రమంలో మళ్ళీ ఇది సవరించబడింది. చీలిపోయారు వాళ్ళు, మెన్షవికులు బోల్షవికులు లెనిన్ తరహాలో వెళ్ళిపోయారు తర్వాత క్రమంలో. కానీ ఆ రోజుకి మెన్షవికులు గెలిచారు ఆ పాయింట్ మీద. మళ్ళీ వేరే పాయింట్లో ఇంకో చర్చ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది చీలి బయటికి వెళ్ళిపోవడంతో మళ్ళీ లెనిన్ మెజారిటీలోకి వచ్చేసాడు. ఎందుకు మరి మెంబర్షిప్ మీద ఈ రకమైన పాయింట్ ఆయన మాట్లాడాడు అని ఆలోచిస్తే లెనిన్ స్పష్టమైన అవగాహన ఏంటంటే, మీరు రకరకాల క్లాసులకు మెంబర్షిప్ ఇచ్చారనుకోండి, మీ మెంబర్లు ఎవరు? అనేక భిన్నమైన తరగతులకు వారి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే గుంపు అవుతుంది. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మీకు ఒక స్పష్టత ఉండదు. మీరు ఒక కార్యాచరణకు కట్టుబడి పనిచేయలేరు. ఎవరు వాళ్ళు వాళ్ళ గ్రూపు నుంచి రాజకీయాలు మాట్లాడతారు. ఆ వ్యక్తి చైతన్యంతో మాట్లాడతాడు కదా. ఓ పెటీ బూర్జువా, ఓ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఆయన వైపు నుంచే మాట్లాడతాడు. పార్టీ ఖచ్చితంగా శ్రామిక వర్గం నుంచి వచ్చిన మనిషి ఆయన చైతన్యంతో ఆయన మాట్లాడతాడు. పెటీ బూర్జువా డీక్లాసిఫై అవ్వకూడదా? అవ్వచ్చు. డీక్లాసిఫై అయిపోయి ఆయనకి శ్రామిక వర్గ స్వభావంతో మాట్లాడవచ్చు. అట్లాంటి లెనినే అట్లా వచ్చినవాడు. లెనిన్ ఎంతో కొంత ఉన్నత వర్గం నుంచి వచ్చిన మనిషి ఆయన కూడా. ఆ డీక్లాసిఫై అయి ఉండాలి కదా. అలా కానట్లయితే ఈ క్లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, హోమోజీనిటీ ఉండదు అనే ఆర్గ్యుమెంట్ ఆయన పెట్టాడు. ఆయన రైట్ అని తర్వాత చరిత్ర ప్రూవ్ చేసింది. ఎందుకంటే మెన్షవికుల ఆర్గ్యుమెంట్లు ఎంత విచిత్రంగా సాగినాయో నేను తర్వాత చెప్తాను. ఇది ఈ రకంగా చూసుకున్నప్పుడు చాలా స్పష్టంగా లెనిన్కి విప్లవం పట్ల విశ్వాసం ఉంది. అది చేయగలుగుతానన్న నమ్మకం ఉంది. ఎవరికి ఉండదండి? ప్రతి పార్టీ అదే కదా మాట్లాడేది. మీరు ఈ దేశంలో ఉన్న ఇన్ని పార్టీలు చూడండి, ప్రతి పార్టీ మాకు విప్లవంలో విశ్వాసం ఉందనే కదా మాట్లాడతాయి. ఆ రోజుల్లో బెర్న్స్టీన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆదిమ కమ్యూనిస్ట్ సమాజం, అక్కడి నుంచి భూస్వామ్య సమాజం, అక్కడి నుంచి పెట్టుబడిదారీ సమాజం, అక్కడి నుంచి సోషలిజం. ఎవరు ఏం చేయక్కర్లా, అది ఆటోమేటిక్గా జరుగుద్ది. అది డెవలప్ అయితే భూస్వామ్య సమాజం బాగా పెరిగి 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 ఉత్పత్తి సంబంధాలు మారి, ఉత్పత్తి శక్తులు మారి, ఆ భూస్వామ్య సమాజం బద్దలై దాంట్లో నుంచి పెట్టుబడిదారీ సమాజం బయటకు వస్తుంది. పెట్టుబడిదారీ సమాజం బాగా పెరిగి దాంట్లో ఉండేటువంటి ఇన్హరెంట్ వైరుధ్యాల మూలంగా విపరీతమైన ప్రొడక్షన్ జరిగి ప్రొడక్టివ్ ఫోర్సెస్ నిరంతరం పెరిగి 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 అది కూడా బద్దలయ్యి చివరికి దాంట్లో నుంచి సోషలిజం వస్తుంది. మనం ఎవరో ఏం చేయక్కర్లా. ఇది బెర్న్స్టీన్ సిద్ధాంతం. అంటే వ్యక్తి పాత్ర లేదుగా, పార్టీ పాత్ర లేదు. మీరు దాంతోపాటు శైలి అయితే చాలు. అట్లా మీరు అట్లా ఉంటే అల మీద అలా తీసుకెళ్తుంది మిమ్మల్ని. అది ఉండండి అట్లా, అంతే. ఈ సిద్ధాంతం మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. బెర్న్స్టీన్ మాట్లాడాడు. మరి మిగతా వాళ్ళ విషయాలు మాట్లాడలేదా? నరోద్నికులు అనే గ్రూప్ ఉంది అక్కడ. నరోద్నికులు అనబడే గ్రూపు వాళ్ళు మాట్లాడారు. కానీ వాళ్ళు వేరే తరహా విప్లవం గురించి మాట్లాడారు. వాళ్ళు అసలు కార్మిక వర్గం పాత్రనే మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు రైతాంగమే ముఖ్యం, పెజెంట్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు రష్యాలో ప్రత్యేకమైన పరిస్థితి ఉంది, ప్రజలంతా గ్రామాల్లోనే ఉన్నారు, అసలు విలేజ్ కమ్యూన్లను డెవలప్ చేస్తే అదే నెమ్మదిగా సోషలిజంగా మారుతుంది. మనం ఇవాళ చేయాల్సిందల్లా విలేజ్ కమ్యూనిటీని డెవలప్ చేయటం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని పెద్ద చేయటం, పెట్టుబడిదారీ విధానాన్ని రాకుండా అడ్డుకోవటం. ఈ దేశంలోకి పెట్టుబడిదారీ విధానం రాకుండా అడ్డుకోవాలి మనం. ఇది నరోద్నికుల ఆర్గ్యుమెంట్. మరి వాళ్ళు విప్లవం కావాలంటున్నారు. కానీ అసలు విప్లవానికి నాయకత్వం వహించే శక్తి ఎవరనే విషయమే మర్చిపోయారు వాళ్ళు. మార్క్సిస్ట్ సిద్ధాంతమే మర్చిపోయారు. అంటే మార్క్సిస్ట్ సిద్ధాంతం వాళ్ళు మార్క్సిస్ట్లో చెప్పుకొని కూడా చెప్పుకోలేదు నరోద్నికులు.
వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్తో ఉన్నారు అట్లా. వీటన్నిటి మధ్య సోషలిస్ట్ రెవల్యూషనరీస్ ఒక పక్కన, నరోద్నికులు ఒక పక్కన, మెన్షవికులు ఇంకో పక్కన, ఇంకా ఇతర 2-3 గ్రూపులు ఇంకో పక్కన ఉండగా, వీళ్ళందరి మధ్య మార్క్సిజాన్ని ఆచరణ వెలుగులో ముందుకు తీసుకువెళుతూ విప్లవం సాధ్యమే, బూర్జువా ప్రజాస్వామిక విప్లవం, ప్రజాతంత్ర విప్లవం, కార్మికవర్గ నాయకత్వాన్ని జరుగుతుంది, దాని తర్వాత సోషలిస్ట్ విప్లవం జరుగుతుంది అని నమ్మి దానికి పథకాలు తయారు చేసుకొని ప్రజలను తయారు చేసిన ఏకైక వ్యక్తి లెనిన్. ఈజ్ ద ఓన్లీ వన్. అతని కాంట్రిబ్యూషన్ ఇంకెవరిది లేదు ఆ విషయంలో. ఇది మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. నరోద్నికులు అనబడే వాళ్ళ మీద పెద్ద యుద్ధమే చేశాడు రష్యాలో ఆయన. డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం పుస్తకం అప్పుడే వచ్చింది ఆయనది. దానితో పాటు ఏ క్యారెక్టర్ ఆఫ్ ఎకనామిక్ రొమాంటిసిజం, ఆర్థిక కాల్పనికవాద స్వభావం అనే ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు ఆయన. ఆర్థిక కాల్పనికవాద స్వభావం, ఏ క్యారెక్టర్ ఆఫ్ ఎకనామిక్ రొమాంటిసిజం. ప్రతి ఒక్కళ్ళం చదివి తీరవలసిన పుస్తకం అది. దాంట్లో నరోద్నికుల గురించి పెద్ద చర్చ చేశాడు ఆయన. నరోద్నికులు అంటే ఎవరు అనంటే, వీళ్ళు నరోద్నిక్ అంటే పీపుల్ అని అర్థం, ప్రజలు అని అర్థం రష్యన్ భాషలో. మేము ప్రజల పక్షాన ఉన్నాము, రష్యన్ ప్రజల పక్షాన ఉన్నాము. రష్యన్ ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళు విలేజ్ కమ్యూన్స్లో ఉన్నారు, వాళ్ళు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ దేశంలో పెద్దగా ఏమీ పెట్టుబడిదారీ విధానం రాలేదు, రావాల్సిన అవసరం లేదు, దాన్ని ఆపాలి. రావాల్సింది గ్రామీణ తరహా సోషలిస్ట్ విప్లవం, అగ్రేరియన్ సోషలిజం రావాలి ఈ దేశంలోకి. ఇది వాళ్ళు నమ్మి మాట్లాడింది, నరోద్నికులు నమ్మి మాట్లాడింది. దీని మీద ఆయన పెద్ద ఎత్తున వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ అది తప్పు ఆర్గ్యుమెంటు అని ప్రూవ్ చేస్తూ మార్క్స్ ఆర్గ్యుమెంట్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళుతూ ఆయన ఏం చెప్పాడు అని అంటే, లేదు మీరు పొరపాటు అంచనాల్లో ఉన్నారు ఈ దేశం గురించి. రైల్వేస్ పెద్ద ఎత్తున ఆ దేశంలో అప్పటికే డెవలప్ అయినాయి. సైబీరియా వరకు రైల్వే లైన్ వేయబడింది. అనేక రకాల బ్యాంకులు వచ్చినాయి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు వచ్చినాయి, విదేశీ పెట్టుబడులు లోపలికి వచ్చినాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి లోపలికి. అట్లాగే ముఖ్యంగా ఈ కాటన్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, పెద్ద 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 ధాన్యాల మిల్లులు వచ్చినాయి, ఫ్లోర్ మిల్స్. ఒక్కో దానికి 100 కోట్ల రూబుళ్ళు అయ్యేటువంటి పెద్ద పెద్ద ఫ్లోర్ మిల్స్ వచ్చినాయి. అంటే పెట్టుబడి వచ్చింది, పరిశ్రమలు వచ్చినాయి, కార్మిక వర్గం తయారైంది, ఇండస్ట్రియల్ ప్రొలెటేరియట్ తయారైంది. ఇవి అన్ని స్పష్టమైన సంకేతాలు. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందింది, లోపలికి వస్తోంది. యూరప్ అంతా పెరిగిందా, బ్రిటన్ అంతా పెరిగిందా? పెరగకపోవచ్చు. ఆ మాటకు వస్తే బ్రిటన్ అంతా ఫ్రాన్స్లో పెరగలేదు, ఫ్రాన్స్ అంతా జర్మనీలో పెరగలేదు. అక్కడ కొద్ది తేడాలు ఉన్నాయి. బ్రిటన్లో ఉన్న ఇండస్ట్రియల్ ప్రొలెటేరియట్కి, బ్రిటన్లో ఉన్న బుర్జువాలకి మధ్య స్వభావానికి ఫ్రాన్స్లో ఉండే వాళ్ళకి తేడా ఉంది. ఫ్రాన్స్లో ఉండే వాళ్ళకి జర్మనీలో ఉండేటువంటి బుర్జువాలకి తేడాలు ఉంది. రష్యన్ బుర్జువా కూడా తేడా ఉంది. ఈ తేడాలను నేను కాదనటం లేదు, కానీ అంత మాత్రాన అసలు ఈ దేశం ఏమిటి అని మనం గమనించకపోతే ఎలా? ఇది ఖచ్చితంగా పెట్టుబడిదారీ పోకడలతో ఉంది. అఫ్కోర్స్ భూస్వామ్య ధోరణులతో, భూస్వామ్య ప్రభువుల అండన ప్రభుత్వం నడుస్తోంది, కాదనటం లేదు. జార్ చక్రవర్తి భూస్వాములకు అనుకూలంగా ఉన్నాడు, వాళ్ళ మాటే సాగుతోంది, దాన్ని కాదనటం లేదు. ఆ భూస్వామ్య స్వభావాన్ని, ఆ రాచరిక ధోరణిని అర్థం చేసుకుందాం. కానీ పెట్టుబడిదారీ విధానం కూడా అప్పుడే రష్యన్ సమాజంలోకి లోపలికి చొచ్చుకొని వచ్చింది, ఇవి మీరు గమనించండి అని ఆయన నరోద్నికులకు చెప్పాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ దీని మీద నేను చెప్పగలిగింది ఏంటంటే, ఆయన ఉదాహరణకి స్త్రీలు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు,
స్త్రీలు ఫ్యాక్టరీల్లో పనిచేయటం వల్ల అణిచివేతకు గురవుతున్నారు. స్త్రీలు ఫ్యాక్టరీల్లో పనిచేయటం వల్ల మగవాళ్ళ వేధింపులకు గురి అవుతున్నారు. స్త్రీలు ఫ్యాక్టరీల్లో పనిచేయటం వల్ల అనేక రకాల దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి ఫ్యాక్టరీల్లో పనిచేయటం మంచిది కాదు. ఈ ఆర్గ్యుమెంట్ పెట్టగలమా మనం? ఇది ఆయన అడిగిన ఎగ్జాంపుల్. నిజమే, పెట్టుబడిదారీ విధానం యొక్క దుష్ఫలితాలన్నీ నిజమే, అంగీకరిస్తాం, అవన్నీ చెడ్డవే. కానీ అంత మాత్రాన నువ్వు ఇలా కోరుకుంటే ఇవి పోయేవి కావు. నువ్వు కోరుకున్నంత మాత్రాన ఫ్యాక్టరీ పోదు. నిజానికి గతంలో ఇళ్లల్లో ఉండి ఏదో చేతి పనులు చేసుకునే స్థాయి నుంచి ఫ్యాక్టరీ స్థాయికి రావడం అభివృద్ధి ఆడవాళ్ళకు కూడా. పోద్దా అంటే సరిపోదు, దాంట్లో చెడు లేదా అంటే ఉంది, దానికంటే పై స్థాయికి వెళ్ళాలి. అది ఆలోచించాలి. కానీ ఇది చెడ్డది కాబట్టి అసలు ఫ్యాక్టరీలే వద్దు, దీనికంటే వెనక్కి పోదాం అనే ఆర్గ్యుమెంట్ మంచిది కాదు అని ఆయన నరోద్దినిక్కలని విమర్శిస్తూ ఆర్గ్యుమెంట్ పెట్టేవాడు. ఈ ఆర్గ్యుమెంట్లో నరోద్దినిక్కలని ఆయన స్పష్టంగా ఓడించగలిగాడు. ఒక డిసైసివ్ విక్టరీ అది లెనిన్ వలనే సాధ్యపడింది. మెన్షవికుల వలనో మరొకళ్ళ వలనో అది సాధ్యపడాల. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకే తరహా సోషలిజం కావాలని మాట్లాడుతూ అందరూ సోషలిజమే అంటున్నారు. నరోద్దినికులు సోషలిజమే అంటున్నారు, మెన్షవికులు సోషలిజమే అంటున్నారు, సోషలిస్ట్ రెవల్యూషనరీ సోషలిజమే అంటున్నారు. కానీ ఇంతమంది సోషలిజాల మధ్యన ఆచరణాత్మక సోషలిజం ఏది, ఏది దేనికి శాస్త్రీయ పునాది ఉంది, ఏది సైద్ధాంతిక బలంతో ఉంది అనేది నిరంతరం వాళ్ళతో పోటీపడి ఆర్గ్యుమెంట్ చేసి పాలిమిక్స్లోకి వెళ్ళి వాళ్ళ వాదనలని పూర్వపక్షం చేస్తూ ఉత్తర ప్రచుత్రాలు జరుపుతూ పుస్తకాలు రాస్తూ ఆ పనిలో నిరంతరం లెనిన్ నిమగ్నమై ఉన్నాడు. అమ్మో, వామపక్ష ఐక్యతకు భంగం అవుద్దేమో ఇట్లా మాట్లాడితే, రేపు ఎప్పుడన్నా మనకి పని ఉంటే జాతకవర్తో పోరాటంలో మనం వీళ్ళు కలిసి రాకపోతే ఎట్లా, మనం వాళ్ళని అంత ఘనంగా ఘాటుగా విమర్శిస్తే రేపు మళ్ళీ మెన్షవిక్కులు కలిసి రాకపోతే ఎట్లా, నరోద్దినికులు కూడా ఎంతో కొంత పర్వాలేదు కదా, బాగానే ఉన్నారు కదా, విశాల వామపక్ష ఐక్యత కోసం మన విమర్శనే కాస్త దాచుకుందాం అని లెనిన్ ఏ రోజు ఆలోచించలేదు. ఎక్కడన్నా బావే కానీ వంగతోట కూడా బావ కాదు. స్పష్టంగా ఉన్నాడు ఆ విషయం మీద. ఐడియాలజికల్ స్టాండ్ విషయంలో ఎవరో నిర్మమాటంగా నిర్ద్వందంగా తేల్చి చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ కలిసి వచ్చే పాయింట్ వచ్చింది ఎక్కడన్నా, అబ్బాయి ఇందులో కలిసి వస్తావా రావా, నేను ఇక్కడ స్పష్టంగా ఉన్నా, నువ్వు వచ్చినా ఓకే నాకు అని చెప్తాడు, అంతవరకే. అంతేగాని ఆయన వస్తాడు రాడు అనే భయానికి ముందు నుంచి విమర్శన లోపల దాచుకునే పద్ధతి లెనిన్కి లేదు. ఇది ఇవాళ రెలవెంటా కాదా మనకి? మీరు ఆలోచించండి. ఇవాళ మన సమాజంలో లేవా నరోద్దినిక్కులు లాంటి వాళ్ళు? చైనా చైర్మనే మా చైర్మన్, వినలేదా మనం ఈ ఆర్గ్యుమెంట్? దేశమంతా గ్రామీణ సమాజంలో ఉంది, వినలేదా మనం ఈ ఆర్గ్యుమెంట్? కార్మిక వర్గం బలహీనంగా ఉంది, సంఘటిత కార్మిక రంగం సంఖ్య చాలా తక్కువ ఈ దేశంలో, వినలేదా మనం ఈ ఆర్గ్యుమెంట్? ఈ ఆర్గ్యుమెంట్లోనే విన్నాం మనం. సో లెనిన్ ఎక్కడ డిఫరెంట్ అంటే, సిద్ధాంతం చదవటమే కాకుండా ప్రాక్టికల్గా వచ్చినప్పుడు దాన్ని గుర్తుపట్టి టక్కున పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో లెనిన్ గొప్పతనం ఉంది. అక్కడే రోజా లగ్జంబర్గ్ లాంటిది దగ్గరగా వచ్చి కూడా లెనిన్ అందుకోలేకపోవటం అనే బలహీనత ఆమెకున్న కారణం అదే. సిద్ధాంతంలో ఆమె ఏం తక్కువది కాదు, రోజా కూడా. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి దాన్ని ప్రాక్టికల్ థియరీగా మార్చటంలో, థియరీని ప్రాక్టీస్లోకి లాక్కరావటంలో లెనిన్ చూపించిన చొరవ, ఆయన డీటెయిల్డ్ ప్రోగ్రామ్స్ అద్భుతాలు, అది అనన్య సామాన్యం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఆయన స్పష్టంగా విప్లవానికి కార్మిక వర్గ నాయకత్వమే, ద వ్యాన్ గార్డ్, ముందుండి నడిపించేది కార్మిక వర్గమే, ఇది ఆయన నమ్మాడు. అంతేకాదు ఈ కార్మిక వర్గానికి ఒక అడుగు ముందు నడిపించే బాధ్యత ఎవరిది? పార్టీ, ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ఎట్లుండాలి అనే దాని మీద ఆయన అద్భుతమైన పుస్తకం రాశాడు, మీకు తెలుసు, వాట్ ఈస్ టు బి డన్.
మీరందరూ బహుశా దాన్ని చదివి ఉంటారు, మీరు ఎప్పుడో ఒకప్పుడు స్టడీ సర్కిల్స్లో చర్చకు పెట్టుకొని ఉంటారు. అద్భుతమైన గ్రంథం అది, వాట్ ఈస్ టు బి డన్. ఆర్గనైజేషన్ మీద ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన ఈ ఆర్గనైజేషనే వర్గ పోరాటాల పనిముట్టు, కమ్యూనిస్టు పార్టీయే ఈ వర్గ పోరాటాల పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ పార్టీ అనేది. పార్టీ అలా ఉండాలి అని చెప్పాడు ఆయన అంత స్పష్టంగా. కౌట్స్కీ ఏమనేవాడంటే, కౌట్స్కీ అని ఒక సీనియర్ మార్క్సిస్ట్ ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయనది కూడా ఒక వ్యావసాయక ప్రశ్న అని, అగ్రేరియన్ క్వశ్చన్ ఒక పెద్ద పుస్తకం రాశాడు ఆయన, మంచి బుక్ రాశాడు ఆయన. ఏ దేశంలోనైనా సరే విప్లవం విజయవంతం కావాలి అంటే ఆ దేశంలో ఒక ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఉండటం అనేది ఒక ప్రీ కండిషన్. ఆర్గనైజేషనే ప్రీ కండిషన్. రెవల్యూషనరీ ప్రాసెస్ జరగాలి అంటే ప్రీ కండిషన్ ఆర్గనైజేషన్. ఇది కాట్స్కీ చెప్పాడు ఆర్గనైజేషన్ గురించి. రోజా లగ్జంబర్గ్ ఏమన్నదంటే, విప్లవాత్మకమైన ప్రజా ఉద్యమాలు ఉన్న చోట దాని ఉత్పత్తిగా పార్టీ పుడుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ రెవల్యూషనరీ మాస్ మూవ్మెంట్స్ అని రోజా లగ్జంబర్గ్ మాట్లాడింది. లెనిన్ అంటాడు, ఈ రెండు డెఫినేషన్లను చూడండి. ఒక ఆయన ఏమో ఆర్గనైజేషన్ ప్రీ కండిషన్ ఫర్ రెవల్యూషనరీ ప్రాసెస్, రోజా ఏమో ప్రోడక్ట్ ఆఫ్ రెవల్యూషనరీ మాస్ మూవ్మెంట్స్. లెనిన్ దాన్ని ఏం చెప్పాడంటే, ఆర్గనైజేషన్ ఈజ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద ప్రోడక్ట్. విప్లవ ప్రజా ఉద్యమాలని ఉత్పత్తి చేసే బాధ్యత కూడా దీనిదే. ఉత్పత్తి అయ్యాక వచ్చే ఉత్పత్తి కూడా మళ్ళీ పార్టీయే. ఇది ప్రొడ్యూసరు ప్రోడక్ట్ కూడా ఒకే సమయంలో. టాక్టిక్స్, ఆర్గనైజేషన్, ఇవి రెండు నాణ్యానికి ఉండే బొమ్మ బొరుసు లాంటివి. ఎత్తుగడలు ఉండాలి, పార్టీ సంస్థాగత నిర్మాణము, పోరాటం ఉండాలి. ఈ రెండు కూడా బొమ్మ బొరుసు లాంటివి. ఇది మనం అర్థం చేసుకోవాలి అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆర్గనైజేషన్ గురించి. అందువల్లనే ఆయన ఆర్గనైజేషన్ని అంత పకడ్బందీగా నిర్మించగలిగాడు. కాబట్టి ఆయన ప్రధానమైన జీవితం అంతా కూడా మెన్షవికులతో పోరాడాడు. ఆ పోరాటం కొన్నేళ్ల పాటు సాగింది. ఒకే పార్టీలో ఉండి రెండు గ్రూపులుగా చాలా రోజులు కొట్టుకున్నారు. 2వ కాంగ్రెస్లో మొదలైన తగాదా 6వ కాంగ్రెస్లోనో 7వ కాంగ్రెస్లోనో చీలిపోయేదాకా వచ్చింది. అది చీలిపోయారు. చీలిపోయి బోల్షవికులు వీళ్ళొక పార్టీ, మెన్షవికులు వాళ్ళొక పార్టీ అయ్యారు. మీకు తెలుసది. 1905 విప్లవం విజయవంతమయ్యే సమయానికి వేరువేరుగా ఉన్నారు వీళ్ళు, వేరువేరు పార్టీలు వీళ్ళు. 1905లో విప్లవం ఫెయిల్ అయ్యే సమయానికి 1917 నాటికి, క్షమించాలి, 1905 నాటికి కలిసే ఉన్నారు. 1917 నాటికి విడిపోయారు. ఫిబ్రవరి విప్లవం నాటికి విడిపోయే ఉన్నారు. ఆ ప్రావిజనల్ గవర్నమెంట్, తాత్కాలిక ప్రభుత్వంలో మెన్షవిక్కులు ప్రభుత్వంలో చేరి ఉన్నారు. జూనియర్ పార్ట్నర్స్ వీళ్ళు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన సోషలిస్ట్ విప్లవాన్ని తయారు చేశాడు లెనిన్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఏ ప్రభుత్వంలో అయితే మెన్షవిక్కులు జూనియర్ పార్ట్నర్లుగా ఉన్నారో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ బూర్జువా ప్రజాస్వామిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన సోషలిస్ట్ విప్లవాన్ని ఆర్గనైజ్ చేశాడు అని అంటే బోల్షవిక్ పార్టీ మీద ఆయనకున్న అద్భుతమైన కమాండ్ అటువంటిది. లండన్లో ఉన్నాడు. లండన్ లైబ్రరీకి వెళ్ళి కూర్చోవడం రోజంతా, మొత్తం హెగెల్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని చదువుకోవడం, పుస్తకాలన్నీ. బాధ్యతలు ఇస్కరా మెన్షవికులకు వదిలేసిన తర్వాత మళ్ళీ వేరే పార్టీ వేరే పేపర్ తీసుకుంటే దాని బాధ్యతలు, ప్రావదా ఉంటే ప్రావదా బాధ్యతలు, ఆ ఎడిటోరియల్ బాధ్యతల్లో ఎప్పుడూ ఉండేవాడు, నిరంతరం రాస్తుండేవాడు. ఆయన ఒక జ్వలిస్తున్న నిప్పు కణం లాగా. అసలు ఇంకొక ఆలోచన లేదు ఆ మనిషికి. ఇంకొక ఏంటి ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా అనేది లేదు. అట్లా ఆయన విదేశాలలో ఉన్న సమయాన్ని వాడుకుంటూ దేశంలో ఉన్న బోల్షవిక్ పార్టీని అట్లా నడిపాడు. బోల్షవిక్ పార్టీ ఆధ్వర్యంలో సోవియట్లను తయారు చేయటంలో ఆయన అద్భుతమైన రోల్ ప్లే చేశాడు.
సోవియట్లు అంటే మీకు తెలుసు ఆ డ్యూయల్ పవర్ని ఎంజాయ్ చేసినాయి. ఒక పక్కన ప్రావిజనల్ గవర్నమెంట్ ఉండగా బూర్జువా ప్రజాతంత్ర విప్లవం విజయవంతమైన తర్వాత ఫిబ్రవరిలో అక్టోబర్ వరకు ఉన్న మధ్యకాలంలో ప్రతి నగరంలో సోవియట్లు ఏర్పడ్డాయి. సోవియట్లు అంటే ఈ కార్మిక కర్షక వర్గాల నుంచి ఉన్న ప్రతినిధులే సోవియట్లుగా ఏర్పడి ప్రభుత్వం మీద ఎప్పుడు నిఘా పెట్టేవాళ్ళు, చెక్ పెట్టేవాళ్ళు. వాళ్ళు ఈ సోవియట్ల ద్వారానే ఆయన తిరిగి మళ్ళీ పవర్లోకి రాగలిగాడు కూడా. ఈ సోవియట్లను ఏర్పాటు చేయటంలో, ఆ సోవియట్ల చేత పని చేయించటంలో అసలు ఆయన విజిల్ అమోఘం. నిజంగానే దేశం వదిలిపెట్టిపోయావు నువ్వు, మ్యాక్సిమం లైఫ్ బయట ఉన్నావు, దొరికితే అరెస్ట్ చేస్తున్నారు. ఒకసారి అరెస్ట్ తప్పించుకోవడానికి ట్రైన్లోంచి దూకి మంచు గడ్డ మీద పడ్డావు. ఆ మంచుగడ్డ బద్దలైతే ఆ రోజున మంచుగడ్డలో చనిపోయి ఉండేవాడు. 2-3 సార్లు నీ మీద కాల్పులు జరిగినాయి. ఒకసారి కాల్పులు జరిగిన తర్వాత బ్లడ్ మొత్తం ఊపిరితిత్తుల్లోకి పోయింది. అంతంత మాత్రపు ఆరోగ్యం. ఇన్ని పెట్టుకున్న మనిషి అసలు విప్లవం వస్తుందా? నేను మళ్ళీ నా దేశం పోగలుగుతున్నా? నా తల్లిని చూడగలుగుతానా? నా అక్కని చూడగలుగుతానా? ఈ సందేహాలన్నీ రావాలి కదా. బంగారంలాగా ఎక్కడో భార్యతో కలిసి శుభ్రంగా స్విట్జర్లాండ్లో ఉన్నాడు, లేకపోతే జ్యూరిచ్లో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు. ఇక నెమ్మదిగా ఆ లైఫ్కి అలవాటు పడిపోయి ఆ పనిలో పడిపోవాలి కదా. పుస్తకాలు రాసుకుంటూ అకాడమిక్ లాగా ఉండాల. ఒక సజీవ సంబంధాన్ని కొనసాగించాడు బోల్షెవిక్ పార్టీతో. సమాచారం కోసం చూసేది, ఎప్పుడు పార్టీని అన్ని అంశాల మీద సంసిద్ధం చేసేవాడు. అనేక అంశాల మీద. మాస్ స్ట్రైక్ జరిగినప్పుడు 1905లో విప్లవం ఫెయిల్ అయిందనుకుంటున్నామే, ఆ సందర్భంలో మాస్ స్ట్రైక్ జరిగింది, అప్రైజింగ్ జరిగింది. ఆయుధులై వీళ్ళందరూ ఆ పోరాటంలో పాల్గొన్నారు. చివరికి మెన్షవిక్కులు, ఆఖరికి ప్లానో లాంటి వాడు కూడా మనం ఆయుధాలు ధరించకుండా ఉంటే బాగుండేదేమో, మనం పొరపాటు చేశామేమో, చారిత్రక తప్పిదం చేశామేమో అనుకునే సందర్భంలో కూడా లెనిన్ ఆ వాదనతో లేడు. లెనిన్ మనం సరిగ్గానే ప్రవర్తించాం, అది ఫెయిల్ కావడానికి కారణాలు వేరే ఉన్నాయి అని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ పార్టీ నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎక్కడ పట్టు సడన్ వల్ల. అందుమూలంగానే ఆయన సీల్డ్ ట్రైన్లో జర్మనీ నుంచి ఆయన కోసమే, అంటే అక్కడ బయలుదేరిన ట్రైను స్విట్జర్లాండ్ మీదుగా ఫిన్లాండ్ మీదుగా వచ్చి మళ్ళీ ఫెర్రీ మీద ఆ బాల్టిక్ సీని దాటి మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ సెయింట్ పీటర్స్బర్గ్లోకి ఎంటర్ అయ్యాడు ఆయన. వేల మంది బోల్షవిక్ పార్టీ నాయకులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద సభ జరిగింది. ఆల్మోస్ట్ వీళ్ళు డేట్ పెట్టారు బోల్షవిక్ విప్లవానికి. 17 నాడు మనం కొడతనాం దెబ్బ అని. అది లెనిన్కి తెలియకుండా జరిగింది. నిజంగా లెనిన్ ఇష్టపడాలి ఆ డేట్ చెప్పడాన్ని. ఈ లోపల ఎవరో ఒకళ్ళు రిలీజ్ చేశారు. అయినా ప్రావిజనల్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. తెలిసి కూడా మీరు ఎట్లా వస్తారో చూస్తామని బేకరాలు పలికింది మాట్లాడటానికి, కానీ సాధ్యపడలా. అనుకున్న డేట్కి కొట్టారు దెబ్బ. అది ఆయన పార్టీని నిర్వహించిన అద్భుతమైన తీరు. అంతేకాదు, విజయవంతమైన తర్వాత కూడా ఇంపీరియలిజం మీద ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి, సామ్రాజ్యవాదం మీద, ఇది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఇంపీరియలిజం ఈజ్ ద హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ క్యాపిటలిజం. క్యాపిటలిజం యొక్క అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అని చెప్పడంలో కానీ, దాని మీద పోరాటం సాగించే క్రమంలో మనం ఈ దేశంలో ఉండేటువంటి బుర్జువా వర్గంతో ఎలా ఉండాలి అనే స్టాండ్కి సంబంధించి కానీ, వరల్డ్ వార్ 1ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగించడానికి వీల్లేదు, అది కేవలం ఇంపీరియలిస్టులు క్యాపిటలిస్టుల మధ్య తగాదా, అది వాళ్ళ మార్కెట్ల తగాదా, దాంట్లో మనం వెళ్ళాల్సిన పని లేదు అని తీర్మానించుకున్న పద్ధతి కానీ, ఆయనకి క్లాస్ స్ట్రగుల్ మీద, ఇంపీరియలిజం మీద, మొనోపొలీ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్స్ మీద ఆయనకున్నటువంటి అద్భుతమైన పట్టుని తెలియజేస్తూ ఉన్నాయి. మొట్టమొదట్లో ఎప్పుడో 1897-99 ఆ ప్రాంతాలలో ఆయన ఎకనామిక్స్ మీద రాస్తే మళ్ళీ 10 ఏళ్ల పాటు ఎకనామిక్స్ దొరికి రాలా. మళ్ళీ 1917లో మళ్ళీ ఇంపీరియలిజం మీద అద్భుతమైన ఎకనామిక్ పుస్తకాన్ని రాయగలిగాడు ఆయన. మధ్యలో స్టేట్ అండ్ రెవల్యూషన్ ఉంది, వాట్ ఇస్ టు బి డన్ ఉంది, పార్టీని ఎలా నిర్మించాలో ఉంది, స్టేట్ ఎట్లా వెపన్గా వాడుకోవాలో ఉంది, సోవియట్లని ఎట్లా స్టేట్గా వాడుకున్నాడు ఆయన, ఒక ఆయుధంగా ఎట్లా వాడాడు ప్రావిజనల్ గవర్నమెంట్ మీద అనేది దాంట్లో ఉంది మనకి. ఇవన్నీ ఆయన చేసుకుంటూ వచ్చినందువల్ల
ప్రావిజనల్ గవర్నమెంట్కి సంబంధించిన దాన్ని పడగొట్టి వీళ్ళు ఒక సక్సెస్ఫుల్ రెవల్యూషన్ని సాధించి కార్మిక వర్గ నాయకత్వాన కార్మిక వర్గ నియంతృత్వంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అయితే ఇక్కడ ఒకళ్ళు ఒక చర్చ చేశారు, మెన్షవిక్కులు. ఒక మెన్షవిక్కు లెనిన్ ఆ రోజున ట్రైన్ ప్రమాదంలో దూకి మంచుగడ్డ మీద పడ్డప్పుడు చనిపోయి ఉంటే ఏమయ్యేది, అసలు ఈ గోలే ఉండేది కాదు, శుభ్రంగా ప్రావిజనల్ గవర్నమెంట్ ఉండేది, ప్రావిజనల్ గవర్నమెంట్ నెమ్మదిగా డెమోక్రటిక్ గవర్నమెంట్గా మారేది, అది నెమ్మదిగా సోషలిజం వైపు ప్రయాణం చేసేది అని మాట్లాడాడు. అవన్నీ తప్పుడు ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే రష్యాలో సోషలిస్ట్ విప్లవం అనంతరం కార్మికులకు నియంతృత్వాన ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత భయంకరమైన క్రైసిస్ ఆయన చూశాడో మీకు తెలుసు. ఒక పక్క వరల్డ్ వార్ జరుగుతుంది, ఇంకో పక్కన అనేక రకాల జాపనీస్ వాళ్ళు ఒక పక్క నుంచి చొచ్చుకొస్తున్నారు. జర్మనీతో సంధి చేసుకున్నాడు ఆయన యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేకుండా. అందుకనే పీస్, ల్యాండ్ అండ్ బ్రెడ్ అనే అద్భుతమైన నినాదంతో ఆయన జర్మనీ నుంచి వెనక్కి వచ్చాడు. పీస్, ల్యాండ్ అండ్ బ్రెడ్. ఇవాళ రష్యాకు ముందు విప్లవం శాంతి కావాలి, యుద్ధాల్లో మునిగిపోయి ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది చనిపోయారు యుద్ధాల్లో, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఆ 3 లక్షల మంది తాలూకు చనిపోయారు. ఒక్క రష్యా జపనీస్ వార్లోనే 1,40,000 మంది సైనికులు చనిపోయారు. ఈ ఆర్గ్యుమెంట్తో ఆయన పెజెంట్స్ని కలుపుకోవడం కోసం ల్యాండ్ అనే ఆర్గ్యుమెంట్ని, ముందు అసలు తినడానికి తిండి కావాలనే ఆర్గ్యుమెంట్తో బ్రెడ్ని, ప్రజలకు శాంతి కావాలనే ఆర్గ్యుమెంట్తో ఈ అద్భుతమైన నినాదంతో వచ్చి జర్మనీతో సంధి చేసుకొని, అట్లానే ఈ వైట్ ఆర్మీ ఒకటి తయారైంది దేశంలో. పాత బూర్జో వర్గం, పాత కులీనులు వాళ్ళంతా వైట్ ఆర్మీ తయారు చేసి విప్లవాన్ని కూలద్రోయాలని, విప్లవ ప్రతీకత శక్తులు ఒక ఆర్మీగా ఏర్పడి తిరుగుతుంటే వాళ్ళని కంట్రోల్ తెచ్చుకోవడం కోసం తను మళ్ళీ శ్రామిక వర్గ నియంతృత్వాన్ని ప్రయోగించి వాళ్ళని కంట్రోల్ చేసి పోగొట్టుకున్న భాగాలన్నింటినీ మళ్ళీ రెడ్ ఆర్మీ నాయకత్వాన్ని తిరిగి రాబట్టుకొని ఉక్రెయిన్ ప్రాంతం దగ్గర నుంచి మళ్ళీ అన్నింటినీ తిరిగి తెచ్చుకోగలిగి 22 కల్లా మళ్ళీ దాన్ని రష్యాని మళ్ళీ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా మార్చిన అద్భుతమైన ఘనత ఆయనకు దక్కింది. ఇంత సాహసోపేతమైన ప్రయాణం, లక్షలాది మందిని, కోట్లాది మందిని ప్రభావితం చేసిన ప్రయాణం, ప్రపంచం మొత్తానికే మరొక ధ్రువంగా నిలబడ్డ ఒక దేశంగా తన దేశాన్ని నిలిపిన పద్ధతి ఇది. ముందుకు పడితే జర్మనీలో ఆటోమేటిక్గా ఒక విప్లవం వస్తుంది, యూరోప్లో ఒక పారిశ్రామిక విప్లవం, తర్వాత దాని నుంచి సోషలిస్ట్ విప్లవంలోకి దారి తీస్తుంది, ప్రపంచం అంతా కూడా సోషలిజం ప్రయాణం చేస్తుంది అనే ఒక ఆశాభావంతో మొదలుపెట్టిన వ్యక్తి, రష్యాను ఆ రకంగా నిలబెట్టిన వ్యక్తి లెనిన్ ప్రయాణం. దీని నుంచి మనం ఎంత తీసుకోవాలో అంత తీసుకోవచ్చు. ఆయన అధ్యయనం తీసుకోవచ్చు, ఆయన ఆచరణ తీసుకోవచ్చు. ఆయన జీవితం మొత్తం జెండర్ ఇష్యూస్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. ఆడవాళ్ళ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్లో ఎట్లా జరిపాడు, కొమింటర్న్లో ఎట్లా దాన్ని చర్చకు పెట్టారు, ఆ పాంప్లెట్ని తయారు చేయడంలో లెనిన్ పాత్ర ఏంటి. రచయితల విషయానికి వస్తే గోర్కీని పక్కన పెట్టుకొని మదర్ డ్రాఫ్ట్లు చూస్తూ దానికి సంబంధించి రచయితలను ఎలా ప్రోత్సహించాడు, ఎంత ఇంటలెక్చువల్గా నిలబడ్డాడు, ఎంత ఆచరణలో ఉన్నాడు, బోల్షెవిక్ పార్టీని ఎంత అద్భుతంగా తయారు చేశాడు. ఇవన్నీ మనం గమనిస్తే అవకాశం వచ్చినప్పుడు మెన్షవిక్కుల్ని ఎవరిని పక్కకు నెట్టేసి అధికారంలోకి తీసుకొచ్చి చెప్పి మరీ కొట్టి పవర్లోకి వచ్చిన ఒక గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి లెనిన్, ఆయన పార్టీ. దీనిని మరి ఈ 100 ఏళ్ల సందర్భంగా మనం ఆయన జీవితం నుంచి, బోల్షెవిక్ పార్టీ చరిత్ర నుంచి, రష్యా పరిస్థితుల నుంచి ఎంత నేర్చుకోవాలో నేర్చుకోవచ్చు. కాకపోతే మనం ముందు ఆయన్ని అధ్యయనం చేయాలి, అది ఫస్ట్ కండిషన్. ఆయన అధ్యయనం చేయకుండా మనం పై మాటలు వింటే, ఇగో బయట జరిగే ప్రచారం ఉందే, మొదట చెప్పాను నేను ఆయన గురించి చెడ్డ ప్రచారం, ఆ ప్రచారమే మనల్ని కూడా పనిచేస్తుంది. ఆయన అధ్యయనం చేయాలి, మన పరిస్థితులకు దాన్ని అన్వయించాలి. మన పార్టీ అందుకు అనుగుణంగా ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి, మన పార్టీని అట్లా నిలబెట్టగలిగి ఉండాలి. లెనిన్ ఎట్లాగైతే బోల్షెవిక్ పార్టీని నిలబెట్టగలిగిన పద్ధతిలో నడిపాడో అట్లా నడిపేట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పార్టీ నాయకత్వం ఎక్కడైనా వ్యాసిలేషన్ చూపిస్తే క్వశ్చన్ చేసిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా పార్టీలో ఉండే శ్రేణులదే. పార్టీ శ్రేణులకు ఆ చైతన్యం ఉంటే
పార్టీ నాయకత్వం అప్రమత్తం అవుద్ది. పార్టీ నాయకత్వం చురుగ్గా ఉంటే శ్రేణులు బలంగా ఉంటాయి. ఈ రెండు కూడా వయసు వరుస. ఎప్పుడైనా ఇది దృష్టిలో పెట్టుకుని మనం ఈ శతవర్ధన్ సందర్భంగా ఆయన రచనల వెలుగులో పార్టీ నిర్మాణాన్ని, ప్రజా పోరాటాలను మరింత ఉత్తేజకరంగా నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.